హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే పచ్చి రొయ్యలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి నేను చేసినట్లు చేసి ట్రై చేయండి. ఇట్లా బాగా క్లీన్ చేసుకున్నానండి. నల్లగా దారంలాగా ఉండే పార్ట్ను మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత ఈ రొయ్యలన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి వేసుకుని అందులో ఒక చిన్న స్పూన్తో పసుపు, ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. కొంచెం డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. మనకి అందులో ఉన్న వాటరు అలాగే సాల్ట్ వేసాం కదా, అందులో వాటరు చక్కగా బయటకు వచ్చేస్తాయండి. ఇలా చక్కగా కలిపేసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తరువాత 2 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఆనియన్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా చక్కగా మధ్యకి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనం వాటర్ వేయకుండానే చాలా వాటర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎందుకు అంటే అవి నీచు వాసన వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా పోతుందండి. చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రొయ్యలు కూడా మంచిగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనం స్ట్రైనర్ లో వేసేసుకుంటే ఆ నీచు వాటర్ అంతా పోతుంది. చక్కగా రొయ్యలు కరివేపాకు వాసన వస్తూ మంచిగా ఉంటాయండి. నీచు వాసన అస్సలు ఉండదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తరువాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని అందులోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ చాలా మంది నాన్ వెజ్ కర్రీస్ లో వేసుకోరండి. అలా వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకటి నీచు వాసన అనేది దాన్ని డామినేట్ చేస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. 2 వేసుకొని చూడండి ఒకసారి. ఇలాచీ, లవంగ, 2 చెక్క కూడా వేసుకుని అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి, మాడనివ్వద్దు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది మాక్సిమం ఇంట్లో ట్రై చేసుకోండి, ఇంట్లోనే వేసుకోండి. నేను బయట నుంచి తెప్పించడం గానీ లేదా స్టాక్ పెట్టుకున్నది గానీ వేయను. ఇలా మంచిగా అప్పటికప్పుడే నాన్ వెజ్ కర్రీస్ లోకి మనం అప్పటికప్పుడే మసాలా రెడీ చేసి వేసుకుంటే ఆ కర్రీ ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. నేను ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 స్పూన్లు వేసుకొని అలాగే కొంచెం పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి. చక్కగా పసుపు, ఉప్పు వేసుకోవడానికి పెట్టుకుంటాం కదండి, చిన్న స్పూన్స్, ఆ స్పూన్ తో వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా కలిపేసుకుంటే మళ్ళా సాల్ట్ వేసాం కదండి, కొంచెం వాటర్ వచ్చాయి. అవి కూడా చక్కగా మొత్తం ఎగిరిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నది మనం చక్కగా పప్పు చారులోకి, రసంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే పిల్లలకి పప్పుచారు పెట్టి ఫ్రై చేశాను, చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం చాలా మంది ఎక్కువ స్పైసీ తింటారు, కొంచెం తక్కువగా తింటారు. నేను మా టేస్ట్ కి సరిపడా వేసుకున్నాను. మీకు సరిపడినంత కారం వేసుకోండి. నేను చిన్న స్పూన్ తో ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇలా వేసుకుని చక్కగా మొత్తం రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ లేదు, అస్సలు వాటర్ లేదండి. చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. ఇలా ఉన్నప్పుడు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఫ్రైలో మనం కొంచెం ఒక నిమ్మబద్ద పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అంతేకాదు కొంచెం సాల్ట్ అటు ఇటు అయినా కూడా అది అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి అలాగే మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. నేను ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ నిమ్మబద్ద చక్కగా పిండేసుకున్నాను. ఇలా పిండేసుకుని మొత్తం ఫ్రై మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఇంకా ఫ్రై అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి రొయ్యలు గోంగూర, పచ్చి రొయ్యలు వంకాయ, పచ్చి రొయ్యలు బీరకాయ, అలాగే రొయ్యలు ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూరలో వేసుకున్నా కూడా పచ్చి రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చక్కగా నేను కొలతల సత్తో సహా చెప్పాను కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా రాదండి.
మనం బాయిల్ చేసుకునేటప్పుడు కరివేపాకు వేయడం వల్ల అస్సలు నీసువాసన అనేదే లేకుండా చాలా టేస్టీగా చక్కగా క్రిస్పీగా వచ్చిందండి. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. ఇంకా ముందు కూడా చాలా మంచి వీడియోస్ పెడతాను. పల్లెటూరి వంటలు కూడా పెడతాను. మా పెద్దవాళ్ళు ఎలాంటి మంచి మంచి ఫుడ్స్ చేసుకుని తినేవాళ్ళు, మాకు ఎలా నేర్పించారో అవన్నీ కూడా నేను నా ముందు రాబోయే వీడియోస్లో పెడతాను. ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ట్రై చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే అండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. అంతేనండి, మన పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.